రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నకి కృష్ణుడి కళ్ళల్లో నీరు వచ్చి జవాబు చెప్పలేకపోయాడు అని మీకు తెలుసా? ఒక రోజు కృష్ణుడు మరియు రుక్మిణీదేవి ఇద్దరు కూర్చుని ఉంటారు. రుక్మిణీదేవి కృష్ణుడి వైపు చూస్తూనే ఉంటుంది. ఆమె కృష్ణుడితో ఒక మాట చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆమె గొంతులో నుండి ఆ మాట రాలేకపోతుంది. అప్పుడు కృష్ణుడు, చెప్పు రుక్మిణి, నీ మదిలో ఏదో ఉంది, నన్ను ఏదో అడగాలి అనుకుంటున్నావు కానీ అడగలేకపోతున్నావు, ఏదైనా పర్వాలేదు చెప్పు అని అంటాడు. అప్పుడు రుక్మిణి నవ్వుతూ కళ్ళలో నుండి నీళ్లు వస్తూ, ప్రభు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను, నా ప్రతి ఊహల్లోనూ మీరే ఉంటారు, కానీ నాకు ఎందుకో మీ భార్య కన్నా మీ ప్రియురాలుగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అని అంటుంది. కృష్ణుడు నవ్వుతూ, నువ్వు నా సఖివి రుక్మిణి, నేను నా ప్రియురాలు అయిన రాధని వివాహం చేసుకోలేకపోయాను, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను నీతో జీవితాంతం గడుపుతాను కదా అని అంటాడు. రుక్మిణీదేవి, అలా కాదు స్వామి, భార్యాభర్తల బంధం ఎంత బాగున్నా కూడా ఈ లోకం ప్రియురాలనే గుర్తు పెట్టుకుంటుంది. కృష్ణ అనే పేరులో రుక్మిణి అనే పేరు గుర్తుకు రాదు స్వామి. కృష్ణ అనే పేరు ముందు రాధే రాధే అని వస్తుంది. అందరూ రాధే కృష్ణ అంటారు కానీ రుక్మిణి కృష్ణ అని అనరు కదా అని అంటుంది. ఈ ఒక ప్రశ్నకి కృష్ణుడి దగ్గర జవాబు లేకపోవడం ఇదే మొదటిసారి, అలాగే చివరిసారి కూడా. మీరు ఏమంటారు? ప్రియురాలు గొప్పదా లేదా భార్య గొప్పదా? కామెంట్ చేసి చెప్పండి. అందరూ చెప్పండి. జై శ్రీకృష్ణ.